అరిగిపోయిన తాపడం కరిగిపోయిన బంగారం. శబరిమల ఆలయంలో 4.5 కిలోల గోల్డ్ గాయమైపోయింది. అయ్యప్ప స్వామి బంగారాన్ని దిగమింగేసిన ఆ దొంగలెవరు? ద్వారపాలక విగ్రహాల తాపడాలపై బంగారపు పూత మాయమైపోయింది. మరమ్మతుల పేరుతో స్వర్ణ తాపడాల్ని తొలగించేశారు. ఉన్ని కృష్ణన్ అనే దాతకి కొత్త తాపడాల తయారీ పనులను అప్పగించారు. విగ్రహాలకి కొత్త స్వర్ణ తాపడాల్ని అమర్చినప్పుడు బరువు తగ్గిపోయింది. 4.5 కిలోల బంగారపు పూత కరిగిపోవడంపై భక్తులు ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళ హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ కూడా దాఖలు చేశారు. విజిలెన్స్ విచారణకి కేరళ హైకోర్టు ఆదేశించింది. తాపడం అరిగిపోయింది, బంగారం కరిగిపోయింది. శబరిమల ఆలయ ద్వారపాలకులు బరువు తగ్గిపోయారు. ఆ విగ్రహాలపై ఉన్న 4.5 కిలోల గోల్డ్ గాయమైపోయింది. ఇంతకీ ఈ బంగారపు అరుగుదల కరుగుదల వెనక ఉన్న కనికట్టేంటి? ఆ 40 రోజుల్లోనే బంగారాన్ని స్వాహా చేసేశారా? అయ్యప్ప నీ బంగారం ఏమైందప్ప అంటూ భక్తులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ మ్యాటర్పై కేరళ హైకోర్టు చాలా సీరియస్ అవ్వడంతో అసలు నిజాలు వెలుగు చూడబోతున్నాయా? కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో విగ్రహాలకు బంగారు పూత పూసిన తాపడాలను అనుమతి లేకుండా తొలగించడం ఇటీవల వివాదాస్పదమైంది. తాజాగా దీనికి సంబంధించిన ఇంకొక కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహాల తాపడాలపై బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. శబరిమలలో గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయాలని కొత్త బంగారు పూత తాపడాల్ని అందిస్తాను అని చెప్పి ఉన్ని కృష్ణన్ అనే దాత తీసుకువెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఒక సంస్థకు అప్పగించారు. ఆ తర్వాత ఆ తాపడాలపై ఉన్న బంగారపు పూత ఎలా కరిగిపోయిందో ఇప్పుడు చూద్దాం. తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుంది. చెన్నై కంపెనీకి చేరినప్పుడు వాటి బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందిట. అంటే 4.52 కిలోల మేర బంగారం బరువు తగ్గిపోయింది. ఆలయం నుంచి ఆ తాపడాలని తొలగించిన 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించారు ఉన్ని కృష్ణన్. ఆ 40 రోజుల్లో అసలు ఏం జరిగింది? ఎందుకంత ఆలస్యమైంది? దీని వెనకే ఏదన్నా మతలబు ఉందా? ఈ పరిణామాలపై కేరళ హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4.5 కిలోలు తగ్గడాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువుని సరిచూడలేదు అని ప్రశ్నించింది. అసలు ముందస్తు అనుమతులు లేకుండా వాటిని ఎలా తరలిస్తారు అని దేవస్థానం అధికారులను కోర్టు నిలదీసింది. ఈ తగ్గుదలకి ఏకైక కారణం బంగారు పూత తగ్గడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లేదంటే దాత వాటి స్థానంలో మరో తాపడాల సెట్ని కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు పేర్కొంది. ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, బరువు ఎలా తగ్గిందో తెలుసుకోవడానికి ఒక విజిలెన్స్ కమిటీ దర్యాప్తుకి కోర్టు ఆదేశించింది. దీనికి సహకరించాలి అంటూ ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డుకి సూచించింది. దీనిపై 3 వారాల్లోగా పూర్తి నివేదికను అందించాలంటూ స్పష్టం చేసింది. ఈ కేసు విచారణని ఈ నెల 30కి వాయిదా వేసింది కోర్టు.